హే గాయ్స్! వెల్కమ్ టు కోడింగ్ కవర్లు. ఈ వీడియోలో అయితే మనం హీప్ సిరీస్‌లో ఒక క్వెషన్ చేద్దాం. సో, ఈరోజు క్వెషన్ అంటే కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. సో, మనకసలు క్వెషన్ ఏమి ఇచ్చాడు? గివెన్ అన్ ఇంటిజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటిజర్ k. రిటర్న్ ద kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. నోట్ దట్ ఇట్ ఈస్ ద kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్, నాట్ ద kth డిస్టింక్ట్ ఎలిమెంట్. కెన్ యూ సాల్వ్ ఇట్ వితౌట్ సార్టింగ్? సో, బేసికల్లీ మన క్వెషన్ ఏమి ఇచ్చాడు? మనకొక ఇన్పుట్ ఎరే నమ్స్ అని అయితే ఇచ్చాడు అండ్ ఒక ఇంటీజర్ k ఇచ్చాడు. మనం ఏం రిటర్న్ చేయాలి? kth లార్జెస్ట్ ఎలిమెంట్. సో, kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా రిటర్న్ చేయాలి? వితౌట్ సార్టింగ్ అన్నాడు. సో, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 3, 2, 1, 5, 6, 4, k ఏమో 2. సో, నేను డైరెక్ట్‌గా దీన్ని సార్ట్ చేశాను అనుకో, ఏమైంది ఆన్సరు? 1, 2, 3, 4, 5, 6. దీనిలో సెకండ్ లార్జెస్ట్ అంటే ఏం చెప్పచ్చు? ఇది ఫస్ట్ లార్జెస్ట్, ఇది సెకండ్ లార్జెస్ట్. మన ఆన్సర్ ఏంటి? 5. ఇది సార్ట్ చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఏమైంది? n log n, బిగ్ ఆఫ్ n log n. కానీ వాడు ఏమన్నాడు మన క్వశ్చన్‌లో? వితౌట్ సార్టింగ్ అన్నాడు. సో, వితౌట్ సార్టింగ్ అన్నప్పుడు మనం ఏం వాడాలంటే హీప్ కాన్సెప్ట్ వాడాలి. ఏం కాన్సెప్ట్? హీప్. సో, హీప్ వాడడం వల్ల యూజ్ ఏంటి సార్ట్ కాకుండా అంటే, సార్ట్‌లో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n కదా! దాన్ని మనం n log k అయితే చేయొచ్చు. ఇది సార్ట్, ఇది హీప్. సో, మనం అసలు హీప్ సార్ట్‌లో ఏం చేయాలి? మన హీప్ సార్ట్ కాదు, హీప్ డేటా స్ట్రక్చర్‌లో మనం ఏం చేస్తామంటే 3 ఆపరేషన్స్ ఉంటాయి మెయిన్. 3 ఆపరేషన్స్. ఫస్ట్ ఏమో ఈపీ5. అంటే మన ఒక నార్మల్ లిస్ట్‌ని హీప్‌కి కన్వర్ట్ చేస్తాం. ఎలా? ఈపీ5 వాడి. సెకండ్ ఆపరేషన్ ఏంటి? పుష్. అంటే యాడ్ చేయడం హీప్‌లో. థర్డ్ ఆపరేషన్ పాప్. రిమూవ్ చేయడం హీప్ నుంచి. మళ్ళీ హీప్‌లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ హీప్. ఏంటి? మిన్ హీప్, మ్యాక్స్ హీప్. మిన్ హీప్‌లో ఏంటంటే మనం సపోజ్ హీప్ తీసుకుంటే టాప్ ఎలిమెంట్ అనేది మినిమమ్ ఉంటది. అదే మ్యాక్స్ హీప్ అయితే టాప్ ఎలిమెంట్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటది. సో, పాప్ చేసేటప్పుడు మనం మినీ హీప్ తీసుకుని మినిమం ఎలిమెంట్‌ని పాప్ చేస్తాం. మ్యాక్స్ హీప్ తీసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్‌ని పాప్ చేస్తాం. సో, ఇక్కడ మన క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు? kth లార్జెస్ట్ ఎలిమెంట్ అన్నాడు. సో, మనకి kth లార్జెస్ట్ కావాలంటే దేనితో పని లేదు మనకి. మనకి లార్జెస్ట్ రిక్వైర్మెంట్ అనేది లార్జెస్ట్ కాబట్టి మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్స్‌తో పని లేదు కదా! స్మాలెస్ట్‌తో నో యూజ్ కదా! సో, నేనేం చేస్తానంటే మిన్ హీప్ తీసుకొని మిన్ హీప్. ఎందుకు మిన్ హీప్‌లో టాప్ అనేది మినిమమ్ ఎలిమెంట్ ఉంటది. సో, నేనేం చేస్తా? మిన్ హీప్ తీసుకొని ఈ మినిమమ్ ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేస్తా. ఎందుకు? నాకు ఇక్కడ స్మాలెస్ట్ ఎలిమెంట్‌తో నో యూజ్ కాబట్టి. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ హీప్ డిక్లేర్ చేసుకుంటా. సో, ఫస్ట్ అయితే ఒక హీప్ అనే లిస్ట్ తీసుకొని దాన్ని హీప్‌కి కన్వర్ట్ చేసుకుంటా. ఎలా? హీప్ క్యూ డాట్ ఈపీ5 హీప్. ఇదొక లైబ్రరీ మన హీప్ డేటా స్ట్రక్చర్ వాడటానికి. సో, నేను దానిలో నుంచి హీప్ క్యూ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేసి దాంతో హీప్5 చేస్తాను. చేసిన తర్వాత ఏం చేయాలి నేను? మన హీప్ డేటా స్ట్రక్చర్‌లో యాడ్ చేస్తూ ఉండాలి. ఏ రకంగా? సపోజ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 3, 2, 1, 5, 6, 4 కదా! 3, 2, 1, 5, 6, 4. సో, నేనేం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ నమ్స్ మన హీప్‌లో యాడ్ చేస్తూ ఉంటా. సో, హీప్ క్యూ డాట్ హీప్ పుష్. నేను పుష్ చేస్తాను కదా! పుష్ అంటే యాడ్ చేయడం. సో, ఫస్ట్ హీప్ పెట్టి దాంతో నేను ఏ ఎలిమెంట్ యాడ్ చేసినా అది. ఈ హీప్‌లో నేను ఈ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నా. సో, దీని తర్వాత ఏం చేస్తా? యాడ్ చేసిన తర్వాత సో, ఇక్కడ నేను ఫస్ట్ 3 యాడ్ చేసిన తర్వాత నేనేం చెక్ చేస్తా? మన లెంత్ ఆఫ్ ది హీప్. ఇది మన హీప్ అనుకుంటే హీప్ లెంత్ k కంటే ఎక్కువైతే నేను పాప్ చేస్తా. ఎందుకని? ఒక్క నిమిషంలో చెప్తా. ఫస్ట్ అయితే ఇఫ్ లెంత్ ఆఫ్ హీప్ ఈజ్ గ్రేటర్ దెన్ k పాప్ చేయాలి. హీప్ క్యూ డాట్ హీప్ హీప్ పాప్. హీప్ పాప్. ఎందుకు అంటే సో, ఇదైతే ఫస్ట్ ఎవ్రీ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. మన లెంత్ అనేది గ్రేటర్ దెన్ k అయితే పాప్ చేస్తాం. ఎందుకు అలా చేస్తున్నాం? ఫస్ట్ మనం ఒక ఎంప్టీ హీప్ తీసుకుందాం. మన ఎగ్జాంపుల్ 3, 2, 1, 6, 5, 4. ఫస్ట్ అయితే ఒక హీప్ తీసుకున్నా. ఫస్ట్ 3 యాడ్ చేశా. ఈ లూప్‌లో ఫస్ట్ అయితే 3 యాడ్ చేశా.
దాంతో చెక్ చేశాను లెంత్ ఆఫ్ ది హీప్ ఎంత, ఓన్లీ 1 కాబట్టి నేనేం పాప్ చేయలేదు. దాని తర్వాత సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేశాను. మినీ హీప్ తీసుకున్నాను కాబట్టి టాప్ ఎలిమెంట్ అనేది మినిమం. సో ఇక్కడ మినిమం ఏంటి 2 కాబట్టి పైన 2 వచ్చి దాని తర్వాత 3. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, లెంత్ చెక్ చేస్తాను. లెంత్ ఎంత 2. మన ఇన్పుట్ ఎంత ఇచ్చాడు, కే వాల్యూ ఎంత 2 కాబట్టి గ్రేటర్ దెన్ 2 ఈక్వల్ టు 2 కాబట్టి పాప్ చేయం అంటే రిమూవ్ చేయాలి ఎలిమెంట్ని. దాని తర్వాత 1 యాడ్ చేస్తా. సో ఇక్కడ 3, 2, 1 1 పై కిందకి వచ్చింది మినిమం ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు లెంత్ ఏమైంది 3. 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి నేను 1 పాప్ చేస్తాను. దీని మీనింగ్ ఏంటంటే మనకి సెకండ్ లార్జెస్ట్ కావాలన్నాడు, అంటే కేత్ లార్జెస్ట్. కే కంటే ఎక్కువ ఏంటంటే ఇది మినిమం కదా. సో మనకి ఇక్కడ 2 లార్జ్ ఎలిమెంట్స్ ఏంటి 2, 3. సో మనకి 1తో పని లేదు కదా, మినిమం ఎలిమెంట్ అయితే పని లేదు, మనకి లార్జెస్ట్ కావాలి కాబట్టి థర్డ్ లార్జెస్ట్తో సంబంధం లేదు. సో ఇక్కడ మనం చూసుకున్న ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి 3, సెకండ్ లార్జెస్ట్ 2, దాంతో థర్డ్ లార్జెస్ట్ 1. సో మనకు ఓన్లీ సెకండ్ లార్జెస్ట్ ఉన్నది కాబట్టి థర్డ్ లార్జెస్ట్ మనకి ఇంకా పని ఏంటి ఏం లేదు కాబట్టి దీన్ని నేను రిమూవ్ చేస్తాను. సో నేను దీన్ని పాప్ చేస్తాను. పాప్ చేసిన తర్వాత ఏమైంది, ఈ ఇఫ్ కేసు రన్ అయింది. ఈ ఇఫ్ కేసు రన్ అయ్యి పాప్ అయింది. పాప్ అయిన తర్వాత ఏం చేస్తాను నేను ఆటోమేటిక్గా ఇప్పుడు మన హీప్ ఏమైంది 2, 3. దీని తర్వాత ఇది చెక్ చేస్తాను, 6 యాడ్ చేస్తాను. 6 యాడ్ చేయడం వల్ల ఏమైంది 6, 3, 2. ఇలా చేసిందంటే మళ్ళీ చెక్ చేస్తాను. లెంత్ ఏమైంది 3. 3 అనేది గ్రేటర్ దెన్ 2. సో నేను ఏం చేస్తాను, మినిమం ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాను. ఎందుకు, ఇదేమో ఫస్ట్ 6 అనేమో ఫస్ట్ లార్జెస్ట్, 3 ఏమో సెకండ్ లార్జెస్ట్, 2 ఏమో థర్డ్ లార్జెస్ట్. మనకు ఓన్లీ సెకండ్ లార్జెస్ట్ అడిగాడు కదా ఈ ఎగ్జాంపుల్లో. సో మనకి థర్డ్ లార్జెస్ట్తో పని లేదు. సో నేను దీన్ని పాప్ చేస్తాను. సో మళ్ళీ మన హీప్ ఏమైంది 6, 3. నేను మళ్ళీ 5 యాడ్ చేస్తాను. 5 యాడ్ చేయడం వల్ల ఏమైంది మినిమం ఎలిమెంట్ అయితే పైకి వస్తుంది. సో 3, 5, 6. సో ఇది మళ్ళీ 3 అనేది సెకండ్ లార్జెస్ట్ నుంచి థర్డ్ లార్జెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని పాప్ చేస్తాను. ఎందుకు, హీప్ లెంత్ ఏమో గ్రేటర్ దెన్ కే అయింది కాబట్టి 3 కదా, ఇది 3 కాబట్టి గ్రేటర్ దెన్ 2 కాబట్టి పాప్ చేస్తాం. మళ్ళీ పాప్ చేయడం వల్ల మన హీప్ ఏమైంది 5, 6 ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీంతో నేను ఏం చేస్తాను 4 యాడ్ చేయడం వల్ల ఏమైంది 4, 5, 6. లెంత్ ఎంత 3 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 2. సో నేను మళ్ళీ పాప్ చేస్తాను. ఎందుకు మనకి థర్డ్ లార్జెస్ట్ అవసరం లేదు, ఓన్లీ మనకి సెకండ్ లార్జెస్ట్ కావాలి కాబట్టి. సో దీన్ని పాప్ చేస్తాను. అప్పుడు ఏమైంది మన హీప్ ఫైనల్లీ మన హీప్ ఏమైంది అన్ని ఎలిమెంట్స్ ట్రావెల్ చేసిన తర్వాత 5, 6. సో దీని మీనింగ్ ఏంటి, 6 ఏమో ఫస్ట్ లార్జెస్ట్, 5 ఏమో సెకండ్ లార్జెస్ట్. సో మనకి ఏమడిగేవాడు సెకండ్ లార్జెస్ట్ అన్నాడు. సో నేను ఏం చేస్తాను దీన్ని రిటర్న్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను రిటర్న్ హీప్ క్యూ డాట్ హీప్ పాప్. దీని మీనింగ్ ఏంటంటే మనం టాప్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. టాప్ ఎలిమెంట్ ఏమైంది కేత్ లార్జెస్ట్ అయింది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఈ ఎగ్జాంపుల్లో కే ఈక్వల్ టు 2 కాబట్టి ఆన్సర్ 5 అయింది. అదే కే ఈక్వల్ టు 3 అన్నాడు అనుకోండి, అన్నీ పాప్ చేసుకుంటూ వచ్చి మనకి ఫైనల్కి ఏం మిగిలిద్ది 4 మిగిలిద్ది. ఇక్కడ పైన 4 మిగిలిన వల్ల నేను ఏం చేస్తాను ఆన్సర్ 4 అని రిటర్న్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ అనేది ఈరోజు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం హీప్ క్రియేట్ చేసుకోవాలి. దాంతో సెకండ్ స్టెప్ ఏంటి, హీప్లో పుష్ చేస్తూ ఉండాలి, పుష్ ఎలిమెంట్స్. దాని తర్వాత ఏం చేయాలి, ఎలిమెంట్స్ పుష్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది హీప్. మన హీప్ లెంత్ చెక్ చేసుకొని గ్రేటర్ దాన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కే కంటే ఎక్కువ ఉంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఆర్ పాప్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్. సో ఎందుకు నేను పాప్ చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ నేను టైం కాంప్లెక్స్ ఫస్ట్ మీకు ఇక్కడ రాశారు చూడండి, ఇది ఇక్కడ ఎన్లాక్ కే అనేది. ఎన్లాక్ కే ఎందుకంటే మన హీప్లో పుష్ ఇంకా పాప్ ఈ రెండు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే వీడి టైం కాంప్లెక్స్ వచ్చి లాగ్ కే. ఇక్కడ కే అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది హీప్. సో నేను ఎన్ టైమ్స్ పుష్ చేస్తా కాబట్టి టైం కాంప్లెక్స్ ఎన్లాక్. ఎందుకు మనం ఇక్కడ ప్రతిసారి చూస్తే మనం పాప్ చేసినది పుష్ చేద్దాం, మన హీప్ లెంత్ ఏమైంది కే, ఇక్కడ కే, ఇక్కడ కే. ఇక్కడ చూసుకుంటే లాస్ట్కి మన హీప్ లెంత్ ఎంత ఫైనల్గా కే. సో మన టైం కాంప్లెక్స్ అనేది ఈ పుష్ ఆర్ పాప్ చేస్తే టైం కాంప్లెక్స్ అనేది లాగ్ కే. సో నేను ఎన్నిసార్లు చేస్తాను, ఎన్ టైమ్స్ పుష్ చేసి ఎవ్రీ ఎలిమెంట్ని పుష్ చేసా కాబట్టి ఎన్ ఇంటూ లాగ్ కే. సో మన టైం కాంప్లెక్స్ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ కే. మన స్పేస్ కాంప్లెక్స్ ఎంత, స్పేస్ టైం కాంప్లెక్స్ వచ్చేసి ఎన్ లాగ్ కే, స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్. ఎందుకు
హీప్‌లో మనం ఎవ్రీ ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటున్నాం అంటే లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇక్కడ మనం కోడ్ చూసినట్టయితే ఫస్ట్ అయితే నేను ఒక హీప్ డిక్లేర్ చేసుకున్నా. దాన్ని లైక్ లిస్ట్ డిక్లేర్ చేసుకొని దాన్ని హీప్ డేటా స్ట్రక్చర్‌గా కన్వర్ట్ చేశాను. దాని తర్వాత మన ఇచ్చిన నమ్స్ అరేలో ఎవ్రీ ఎలిమెంట్‌ని హీప్‌లో పుష్ చేస్తూ మన హీప్ లెంత్ కీ కంటే ఎక్కువైతే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అన్ని పాప్ చేస్తాను. ఫైనల్లీ నేను మన టాప్ మోస్ట్ ఎలిమెంట్ దాని మీనింగ్ ఏంటి? కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తాను. సో, ఈ రకంగా అయితే క్వెషన్ సాల్వ్ చేయొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.